వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పలు విభాగాల్లో సేవలు అందించిన వారికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది. మురళీమోహన్ ను పద్మశ్రీ అవార్డు వరించింది. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో దివంగత ధర్మేంద్రకు పద్మవిభూషణ్, నటుడు మమ్ముటి, దివంగత శిబు సోరెన్ కు పద్మభూషణ్ అవార్డులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పలు విభాగాల్లో సేవలు అందించిన వారికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది. మురళీమోహన్ ను పద్మశ్రీ అవార్డు వరించింది. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో దివంగత ధర్మేంద్రకు పద్మవిభూషణ్, నటుడు మమ్ముటి, దివంగత శిబు సోరెన్ కు పద్మభూషణ్ అవార్డులు ప్రకటించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, సుమిత్ర, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కళా విభాగంలో పలువురు సీనియర్ నటులకు పద్మ అవార్డులు లభించడం చాలా సంతోషాన్ని కలిగిస్తున్న విషయం. ఎప్పటికంటే 70 ఇయర్స్ పైన ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా నటులుగా ఎంతో అలరిస్తూ వస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, హీరోలుగా వీళ్ళందరూ కూడా పలు సినిమాల్లో నటిస్తూ ఇప్పటికీ కూడా కొన్ని జనరేషన్స్ నుంచి కూడా వీరు నటులుగా అలరిస్తూ వస్తున్న క్రమంలో అటు మురళీమోహన్ కు అలాగే రాజేంద్ర ప్రసాద్ ఇద్దరికి కూడా పద్మశ్రీ ప్రకటించడం, ఏపీ నుంచి వీళ్ళిద్దరూ పద్మశ్రీకి ఎంపిక కావడం చాలా ఆనందంగా కలిగిస్తుందని చెప్పేసి చిత్ర పరిశ్రమకు సంబంధించిన వర్గాలు ఇప్పటికే చాలా సంతోషం చెప్తున్నారు. ఇక మమ్ముట్టి కూడా సీనియర్ నటులుగా ఉంటూ వస్తున్నారు. ఆయన కూడా ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాకుండా ఇప్పటికీ హీరోగా కూడా కొనసాగుతూ మలయాళంలో ఆయన వరుస సినిమాలు చేస్తూ సంవత్సరానికి 3-4 సినిమాలు తక్కువ కాకుండా ఈ వయసులో కూడా చేస్తూ అలరిస్తూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా వీళ్ళందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు నటులుగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం జరిగింది. ఇప్పటికీ జనరేషన్స్ తో వీళ్ళందరూ అలరిస్తూ వస్తున్నారు. ఇక ధర్మేంద్ర కూడా దివంగత నటులు ఈ ఏడాది లాస్ట్ ఇయర్ మీటింగ్ జరిగింది. సో ఆయనకు కూడా పద్మ విభూషణ్ లభించడం, ఒక గౌరవ ప్రకటించడం అన్నట్టుగా కూడా ఆయన అభిమానులు మాట్లాడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా మురళీమోహన్ కు, రాజేంద్ర ప్రసాద్ కి ఎప్పుడో రావాల్సిన అవార్డులు వాళ్ళకి కొంత లేట్ అయినా ఆలస్యం సరే ఇప్పటికీ వచ్చి వారి నటుల జీవితానికి తగిన గుర్తింపు ఇప్పుడు లభించిందని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు మరికొద్ది సేపట్లోనే వారి రెస్పాన్స్ తెలియజేస్తున్నారు. మీరు ప్రస్తుతానికి వాళ్ళు కొంత డ్రైవింగ్ లో ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతానికి స్పందించలేము. తర్వాత మేము మీడియాకి ఉద్దేశించి మాట్లాడతామని చెప్పేసి ఈ అవార్డుల పట్ల వాళ్ళు కూడా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. చిత్ర పరిశ్రమ వర్గాలు కూడా వీళ్ళిద్దరికి రావడం మంచి సంతోషకరమైన విషయంగా కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుజన్. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పలు విభాగాల్లో సేవలు అందించిన వారికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. 5గురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది. మురళీమోహన్ ను పద్మశ్రీ అవార్డు వరించింది. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో దివంగత ధర్మేంద్రకు పద్మవిభూషణ్, నటుడు మమ్ముటి, దివంగత శిబు సోరెన్ కు పద్మభూషణ్ అవార్డులు ప్రకటించారు.